రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ యూనిట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కలిసి నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్లో ఉన్న జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీని ఉద్దేశించి ఎన్ఎంయుఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఎస్ఎన్ రావు ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు। నంద్యాల జిల్లా నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిని, నా పేరు శివరాం। మా రాష్ట్ర కార్యదర్శి మా ముఖ్య అతిథి చెప్పినట్టుగా మేము దాదాపు 2023 నుంచి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది। 2023లో ఇప్పుడున్న మేనేజ్మెంట్ అంగీకరించింది కొన్ని సమస్యలపైన। ఆ సమస్యలను కూడా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తూ కొన్ని జిల్లాల్లో కొంతమంది డిఎంలు దాన్ని అమలు చేయకుండా చిన్న దానిలకు కూడా పనిష్మెంట్లు ఇస్తూ ఈ నంద్యాల జిల్లాలో అయితే ఎక్కువగా గ్యారేజ్ సమస్యలు ఉన్నాయి। ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల డిపోలో దాదాపు గ్యారేజ్ వాళ్లకు ఎక్కువ పనిష్మెంట్లు ఛార్జ్ షీట్లు ఇవ్వడం జరిగింది। అలాగే అందులో భాగంగానే కోయలకుంట్ల డిపోలో కూడా ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది। మేము అడిగేది ఏమంటే 1/2019 సర్కులర్ ప్రకారము మీరు ఏవైతే ఒప్పుకున్నారో దానిని అమలు చేయమని అడుగుతున్నాం। ఆర్టీసీ సిక్కు లీవులు అయితే ఏ ఈహెచ్ఎస్ ఉన్న ప్రతి హాస్పిటల్లో అటెండ్ అయ్యి సిక్కు తెస్తే దానికి జీతాలు ఇవ్వాలని చెప్పి స్పష్టమైన సర్కులర్ ఉంది। కానీ కొంతమంది డిఎంలు ఆ స్పష్టమైన సర్కులను అమలు చేయకుండా సిక్కులకు జీతాలు లేకుండా కంపిటేషన్ ఇవ్వకుండా కింద ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు। అలాగే చైల్డ్ కేర్ లీవ్లు అని చెప్పి మహిళా ఉద్యోగస్తులకు గవర్నమెంట్ లో ఏదైతే ఉందో 180 డేస్ ఆ 180 రోజులను ఒక 10 కానీ ఒక 3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే కొంతమంది డిఎంలు ఈ మహిళా ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెడుతూ చిన్న పిల్లల 18 ఏళ్ల వరకు వాళ్లకు వయసున్న పిల్లలకు సంరక్షణ కోసం ఈ మహిళా ఉద్యోగస్తులకు ఇవ్వడం లేదు। అలాగే కొన్ని డిపోలలో కొంతమంది అధికారులు ఉద్యోగస్తులను బాగా సతాయిస్తున్నారు। ఎందుకంటే వాళ్లకు లీవ్స్ ఇష్యూలో కానీ ఏదన్నా జరిగితే వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వడం కానీ ఈ విధమైన చేస్తూ ఇప్పుడున్న రాష్ట్రంలో ఈ సర్కులను పాటించకుండా అన్ని సర్కులను గవర్నమెంట్ ఏదైతే మేము గవర్నమెంట్ కి అయితే వ్యతిరేకం కాదు। గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ 1/201 సర్కులర్ వచ్చింది। ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 1.5 సంవత్సరం ఈ సర్కులను పాటించారు। తర్వాత గవర్నమెంట్ లో కూడా 4 సంవత్సరాలు ఈ సర్కులను పాటించారు। కానీ ఈ రోజు ఇప్పుడున్న మేనేజ్మెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా చేస్తూ మేము ఎన్ని దఫాలుగా నిరసన చేస్తున్నా గానీ చర్చలు కూడా నామమాత్ర చర్చలు కూడా పిలిచకుండా చాలా ఇబ్బంది పెడుతూ 2, 3వ తేదీ ఎర్రబ్యాట్ చేసి ప్రతి డిపో నందు నిరసన తెలియజేశాం। అలాగే 10, 11 ధర్నాలు చేశాం। అలాగే 17వ తేదీ ప్లే కార్డ్స్ పెట్టుకొని ధర్నాలు చేశాం। 20, 29 డిపోలలో నిరాహార దీక్షలు చేశాం। అలాగే దానిలో భాగంగానే 5వ తేదీ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోని ఆర్డీఓ ఆఫీస్ లో కూడా లెటర్స్ ఇచ్చాం। ఇప్పుడు కూడా స్పందించకపోతే ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు మేము ఈ డిపిటిఓ చలో డిపిటిఓ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది। అలాగే రేపు రాబోయే కాలంలో కూడా మామూలు చర్చలకు పిలిచి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టర్లకు లెటర్ ఇస్తాం। అలాగే ఎమ్మెల్యేలకు శాసనసభ్యులకు కూడా లెటర్లు ఇచ్చి తర్వాత ఉద్యమ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోయి మా సమస్యలు తీరేంత వరకు కూడా మేము వెనకాడమని చెప్పి మా రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా ఏ రోజు ఇచ్చినా గానీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ గా నంద్యాల జిల్లాలో ఉన్న 7 డిపోల్లో ముందుకు వచ్చి చేస్తామని చెప్పి ఈ పత్రికా ముందు మీకు తెలియజేస్తూ రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులను అన్ని కూడా మేము చేస్తామని చెప్పి ఇప్పటికైనా మేము చెప్తున్నా ఈ జిల్లాలో ఉన్న డిఎంలకు కానీ ఎవరికైనా సరే, అయ్యా మీరు మీ సర్కులర్ను పై నుంచి మీకు ఏమైతే ఇచ్చారో సర్కులను పాటించండి। సర్కులను పాటించకుండా వైలేట్ చేస్తూ సర్కులను చేస్తే మేము ఏది ఎంతకైనా కానీ మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం। 1/2019 కావచ్చు, లేకపోతే లీవ్ కంపిటీషన్ లీవ్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఏదైతే హెడ్ ఆఫీస్ ఇచ్చిందో ఆ ఉత్తర్వులని కింది స్థాయి అధికారులు అమలు చేయకపోవడం నిరసిస్తున్నాం। ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అధికారులు చేపడుతున్నారు। ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని, ఎందుకంటే ప్రభుత్వ పరంగా మాకైతే అందరు ఉద్యోగులు ఉన్నట్టే మాకు ఎన్కాష్మెంట్ పెండింగ్ ఉంది। ఎవరైనా రిటైర్ అయినారో వాళ్ళ బకాయిలు చెల్లించవలసి ఉంది। అలాగే పిఆర్సి ఇవన్నీ కూడా మొత్తం ఎన్జిఓలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి అది అక్కడ ఆయా జేఏసీలతో వాళ్ళు కలిసి పరిష్కరించుకోవాల్సిన అంశం। ఆర్థిక అంశాలు అంగీకరించిన అంశాలను యాజమాన్యం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రదర్శన చేయడం జరిగింది।